టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఇప్పటికే విజయ్ గవర్నర్కు లేఖ రాశారు. టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా చెన్నై కరెస్పాండెంట్ సిరి సిద్ధంగా ఉన్నారు. సిరి, ఏంటి అప్డేట్స్? టీవీకే శాసనసభాపక్ష నేతగా ఇప్పటికే ఎమ్మెల్యేలు విజయ్ను ఎన్నుకున్నారు. రేపు గవర్నర్ కూడా కలిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? తమిళనాడులో రాజకీయాలు ఉదయం నుంచి కూడా ఎంతో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు దాదాపు 12 గంటలకి టీవీకే హెడ్ క్వార్టర్స్, చెన్నైలోని హెడ్ క్వార్టర్స్ లో టీవీకే ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ వారి గెలుపు ధృవీకరణ పత్రాలు తీసుకొని టీవీకే హెడ్ క్వార్టర్స్ లో జరిగినటువంటి సమావేశానికి అటెండ్ అయ్యారు. విజయ్ కూడా ఈసీఆర్ లోని ఆయన నివాసం నుంచి పార్టీ ఆఫీస్ కి వెళ్లి ఎమ్మెల్యేలందరినీ కంగ్రాచులేట్ చేసి మీటింగ్ అనేది కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్ లో విజయ్ ని టీవీకే శాసనసభ పక్ష నాయకులుగా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఇప్పటికే పూర్తి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం అలాగే విజయ్ ఇతర పార్టీలతో అయితే ప్రస్తుతానికి చర్చలు జరిపిస్తున్నారు. లేదా ఇతర పార్టీలు సమీకరణాలు ఎలా ఉన్నాయి అనే విషయంపై కూడా చర్చలు నడుస్తోంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై అయితే ఇదే విషయం పైన తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇక అంతేకాదు మరో పార్టీ అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం, దినకరన్ టీటీవీ దినకరన్ స్థాపించినటువంటి ఈ అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ నుంచి కూడా ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన కామరాజ్ మన్నార్గూడి కాన్స్టిట్యుయెన్సీ నుంచి. ఆయన టీవీకేతో జతకట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా బయటకు వచ్చినట్టు కూడా మనకి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక రేపు ఉదయం గవర్నర్ ని కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా విజయ్ కోరినట్టు మనకి సమాచారం. ఇప్పటికే ఈ రోజు ఉదయం గవర్నర్ కి ఈమెయిల్ ద్వారా విజయ్ లేఖ అయితే పంపినట్లు పంపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వాలని విజయ్ కోరినట్లు తెలుస్తోంది. మెజారిటీ నిరూపించుకునేందుకైతే 14 రోజులు సమయం ఇవ్వాలని కూడా ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇక్కడ ఉండేటువంటి చిన్న పార్టీలు అలాగే సిపిఐ, సిపిఎం, లెఫ్ట్ పార్టీలు కూడా విజయ్ కి మద్దతు ప్రకటిస్తున్నారు. బీసీకే పార్టీ అలాగే టీఎంకే పార్టీ, టీఎంకే పార్టీ ఇవన్నీ కూడా చేరి విజయ్ కి మద్దతు ప్రకటించేందుకైతే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. విజయ్ కి మద్దతు పెరుగుతున్నటువంటి సంకేతాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. విజయ్ ఇతర పార్టీతో సంప్రదింపులు జరిపే దిశలో కూడా అడుగులు వేస్తున్నారు. ఇక ఈ రోజు అన్ని పార్టీ ఆఫీసులలో అన్ని రాజకీయ పార్టీలు మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అటు సీఎం స్టాలిన్ కూడా రాజీనామా చేసి గవర్నర్ కి లేఖ పంపించారు. లోక్ భవన్ నుంచి వెళ్ళినటువంటి లేఖను గవర్నర్ రాజేంద్రన్ విశ్వనాథన్ అర్లేకర్ ఆయన ఆమోదం అయితే తెలిపారు. ఆ తర్వాత డిఎంకే పార్టీ శ్రేణులతో ఈ రోజు మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. అరివాలలో అంటే డిఎంకే హెడ్ క్వార్టర్స్ లో డిఎంకే మిత్రపక్ష నేతలతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఆయన మీటింగ్ అనేది సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రేపు కాంగ్రెస్ సమావేశం కానున్నారు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. అలాగే రేపు అన్నాడీఎంకే ఆఫీస్ లో కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సమావేశం అయ్యి నెక్స్ట్ ఎటువంటి చర్యలు చేపట్టాలి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే విషయంపై కూడా ఈ పార్టీలన్నీ సమావేశాలు అయితే ఏర్పాటు చేసుకుంటున్నాయి. అంతేకాదు ఈ రోజు స్టాలిన్ ఓడిపోయినటువంటి తన సొంత నియోజకవర్గం కొలతూరులో కూడా ఓటు వేసిన ఓటర్స్ అందరికీ కూడా కలిసి వారికి థ్యాంక్స్ చెప్పేటువంటి ప్రయత్నం కూడా మరి కొంచెం సేపట్లో స్టాలిన్ చేయబోతున్నాడు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు ఎవరు చేస్తారు అనే విషయంపై కూడా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరెవరితో చేతులు కలుపుతున్నారు అన్న అంశంపై కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు ప్రస్తుతానికి. రైట్, థ్యాంక్ యూ సిరి.